ఫుల్ డే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్‌లో ఒక్క రోజులో ఏమేమి కుట్టానని అయితే మీకు చూపిస్తాను. అలాగే వచ్చేసి మామూలుగా లేడీస్‌కొచ్చేటువంటి సమస్యలలో నాకొచ్చేసిందనమాట. సో, ఈ సిట్యుయేషన్‌లో కూడా నేను ఎన్ని స్టిచ్చింగ్ చేశానైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇది ఫుల్ డే వ్లాగు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాదండి నైట్ వరకైతే స్టిచ్చింగ్ అయితే చేశాను. సో, ఏవేవి కుట్టాను ఏంటి మీకు మొత్తం అయితే ఫుల్ డే వ్లాగ్ చూపిస్తాను. అలాగే ఇట్లా మనం మిషన్ నేర్పిస్తున్నాం గదా! మిషన్ నేర్పించుకుంటూ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అలాగే బ్లౌజెస్ కానివ్వండి, డ్రెస్సులు కానీ వాళ్ళకి చూపించుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కటింగ్ అది. సో, చాలా అంటే అర్జెంట్ చాలా ఉన్నాయండి. కుట్టేటివి చాలా ఉన్నాయి. ఇది కూడా మాకు పెళ్లి జాకెట్లు చెప్పాను కదా! ఒక వీడియోలో చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయి. అవి కుడుతున్నాను. మళ్ళా కొన్ని అంతకు ముందుకి ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా ఇప్పుడే అడుగుతున్నారు అదే పనిగా. సో, ఫోన్ల మీద ఫోన్లు కూడా ఎత్తట్లేదండి. ఫోన్లు అందుకే నేను పక్కన పెట్టేస్తాను. ఫోన్ పక్కన పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు మనం మిషన్ దగ్గరే పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంక వాళ్ళు ఎవరొకరు ఫోన్ చేస్తారా? మళ్ళా సెల్ నా దగ్గర తీసుకుంటాను. నేను సెల్ చూసుకుంటే కొంచెం టైం అనేది అక్కడ వేస్ట్ అయిపోతదనేసి సెల్ పక్కన పెట్టేస్తాను. ఎంతమంది ఏమన్నా ఫోన్ చేసుకొని అనేసి నేనైతే సెల్ అయితే పక్కన పెట్టేస్తున్నానండి. సో, ఇది కూడా అంతే అర్జెంట్ అనమాట. ఇది ఇంతకు ముందుకు ఎప్పుడన్నా కుట్టిద్దు లెక్క అనేసి అయితే చెప్పింది. అంటే మీకు ఇంతకుముందుకు ఒక వీడియోలో చెప్పాను కదా! నాకు వేరే ఊరు నుంచి ఒక అమ్మాయి వచ్చి కుట్టించుకుంటుంది అనేసి యూట్యూబ్‌లో చూసి ఆ అమ్మాయిదనమాట. పెళ్లి రోజంట కుట్టమని అయితే చెప్పింది. సో, నైటే కుడదామని చాలా ట్రై చేశానండి. నైట్ ఓపిక అయితే లేదు. అందులో పీరియడ్ ఒకటి మళ్ళీ అస్సలు సహకరించట్లేదనమాట హెల్త్. సో, ఇంకా మార్నింగ్ చీకట్లో ఏసి కుడదాంలే అనుకుంటే మార్నింగ్ గూడా నాకు మెలుకువ అనేది రాలేదు. సో, తను ఫోన్ చేసినప్పటికి మార్నింగే ఫోన్ చేసింది. నేను మార్నింగ్ ఇస్తా అని చెప్పాననమాట. ఫోన్ చేసేసరికి 6:30నో, 7 అయితుంది. నేను అంత టైం గూడా చూసుకోలేదు. సో, ఇంక ఫాస్ట్‌గా అయితే గనక ఫ్రెష్ అప్ అయ్యి ఫాస్ట్‌గా అయితే డ్రెస్సులయితే ఇంక మొత్తం ఇంట్లో పనంతా చేసేసుకొని మిషన్ అయితే పెట్టేసుకున్నానండి. మిషన్ పెట్టుకున్న టయానికి ఎంతనో అయింది టైం. నేను ఇంక టైం అవ్వలేం చూసుకోలేదనమాట. సో, అన్ని పనులు ఫాస్ట్‌గా అయితే చేసేసుకుంటూ వచ్చేసాను. సో, వంట చేసేసుకొని మొత్తం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంక మిషన్ కాడికి అయితే వచ్చేసాను. మళ్ళీ మిషన్ కాడ నుంచి ఇంక పక్కకు పోకూడదనేసి పొద్దున్నే అన్నం పప్పు అయితే చేసేసానండి. మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు పొద్దున పూట టిఫిన్ చేశామనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం పూట కూడా అన్నం చేయాల్సొస్తది. సో, ఇంక అదేం పని లేదు అనేసి ఇంక అదే పని సరిపోతది. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వంటలు చేసుకోవడానికే సగం టైంలో అయిపోతాది. సో, అందుకోసం వచ్చేసి ఇంక నేను అన్నం పప్పు చేసేసాను. చేసేసి మిషన్ దగ్గరికైతే వచ్చేసి ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. సో, ఇదొచ్చేసి మీకు షార్ట్ వీడియోలలో గానీ, ఫుల్ వీడియోలో గానీ చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చేశానన్నమాట హల్దీ డ్రెస్ తోటి. సో, అదైతే మీకు నెక్స్ట్ వీడియోస్‌లలో వన్ బై వన్ నెక్స్ట్ వీడియోస్‌లలో అప్‌లోడ్ అయితే చేస్తాను. సో, చూడండి ఇది ఫుల్ డే వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ నుంచి నైట్ ఒక 8 అట్లా ఏంటదండి టైము. సో, అంతవరకు అన్నమాట. 8 అట్లా ఏంటదిలేండి. టైం గూడా అంతగా చూసుకోలేదు. సో, అంతవరకైతే ఈ వ్లాగ్ అన్నమాట. సో, ఇప్పుడొచ్చేసి అన్నం తినే టైంలో మీకు వాయిస్ రికార్డ్ అయితే ఇస్తున్నాననమాట. చూడండి అంత బిజీ అయితే అయిపోయాను. కొన్నాళ్ళైతే ఈ 7, 8 తేదీలలో చాలా 3 పెళ్ళిళ్ళవండి. 3 పెళ్ళిళ్ళ బట్టలనేసరికి చాలా కష్టమైపోయింది. సో, ఒకరైతే ఇంకా మరీ ఎక్కువ ఇచ్చేశారు. ఇంకొకరొచ్చేసి పెళ్లి వాళ్ళవి, మళ్ళా పక్కనున్న వాళ్ళవి గూడా అనమాట. అంటే పెళ్ళికెళ్ళే వాళ్ళవి గూడా. సో, అలా చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట. బ్లౌజెస్ ఉన్నాయి, డ్రెస్సులున్నాయి. అస్సలకు ఇదే సిచ్యుయేషన్‌లోనే నాకు ఈ పీరియడ్ రావడం నరకం చూస్తున్నానండి. ఇలా మీకు గూడా ఇట్లా మిషన్ కుట్టేటప్పుడు ఇట్లా అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఇట్లా పీరియడ్ వస్తే మీరెలా అంటే కుట్టారా అని అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి. నేనైతే తప్పట్లేదు నాకు కుట్టడము. సో, అందుకోసం అయితే తీసుకున్నాను, కుట్టేస్తున్నాను. సో, ఇవి మొత్తం అయితే కుట్టేసిన తర్వాత ఒక రోజంతా రెస్ట్ అయితే తీసుకుంటానండి. 7, 8కి అన్నీ కంప్లీట్ అయిపోయేసుకొని. సో, కొంచెం అయితే మరి రిలాక్స్ అవ్వాలనేసి అయితే అనుకుంటున్నాను. ఇదంతా ఇంకా రిలాక్సింగ్ ఏమి ఉండదులేండి. ఈ మధ్య మళ్ళా కరెంట్ అయితే పోతుందనమాట. సో, సాయంత్రం అయ్యేసరికి కరెంట్ ఉండట్లేదు. లేదంటే ఇంకా ఎక్కువనే కుట్టేసేదాన్ని. నిన్నైతే కరెంట్ అయితే పోలేదులేండి. నిన్న బానే ఉంది కరెంట్. పని బా జరిగింది. మొన్న అట్లయితే కరెంట్ అయితే అస్సలు ఉండట్లేదండి. గాలి వాన చిన్న గాలి లేసినా మా ఇళ్ళకెళ్ళి కరెంట్ అయితే తీసేస్తారు. మాది ఫ్యాక్టరీ లైన్ అనమాట. సో, ఆ డ్రెస్ కుట్టేసిన తర్వాత ఇంకా మన దగ్గర నేర్చుకోవడానికి పిల్లలు ఉంటారు కదా! సో, వాళ్ళకి కూడా నేర్పించుకుంటూ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. సో, ఈ అమ్మాయికి వచ్చేసి నార్మల్ కట్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. అంటే మనం ఆల్రెడీ నాకు 2 బ్లౌజెస్ అయితే నార్మల్ కట్ బ్లౌజ్ అయితే కుట్టాలి. సో, ఈ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేసుకుంటూనే తనకి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది నార్మల్ కట్ బ్లౌజు. క్రాస్ కట్ బ్లౌజ్ కాదు. అంటే స్ట్రెయిట్ కట్ అనమాట ఇది. అందుకోసం మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ నేను 2 ఒకటేసారి కటింగ్ అయితే చేస్తాను. స్ట్రెయిట్ కట్ బ్లౌజులకైతే 2 ఒకటేసారి కటింగ్ అయితే చేస్తానండి. అదే నార్మల్‌గా క్రాస్ కట్ బ్లౌజ్ అనుకోండి విడివిడిగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. సో,
మన క్రాస్ కట్ బ్లౌజులకు కూడా అది మీటర్ పీసులు అట్లా ఉంటే కనుక మనం క్రాస్ కట్ బ్లౌజులకు కూడా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటేసారి పెట్టి కట్టింగ్ అనేది చేసుకోవచ్చు. అది ఎప్పుడన్నా మీకు వీలైనప్పుడు నేను చూపిస్తూ ఉంటానండి. కొంచెం అర్జెంట్ బ్లౌజెస్ వల్ల తగ్గిన తర్వాత మీకు అవి కూడా చూపిస్తాను. సో అంటే ఒకటే కటింగ్లోనే క్రాస్గా పెట్టుకోవచ్చు అనమాట. సో అది కూడా మీకు ఎప్పుడో ఒకసారి వీడియో అయితే తీస్తాను. సో లేదంటే చూస్తాలేండి, నాకు కొంచెం బ్లౌజెస్ ప్రెజర్ తగ్గితే నేను ప్రతి ఒక్క వీడియో మీకు మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. సో చూడండి, ఇది వచ్చేసి నార్మల్ కట్ బ్లౌజ్ అండి. చాలా తొందరగా అయితే అయిపోతుంది. ఏమంటే ఇక్కడ నేర్చుకునే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా ప్రతిదీ. ఈ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీళ్ళు మహా అంటే ఒక 2 నెలలు, నెలన్నర అంతకంటే ఎక్కువ అయితే రాట్లేండి. సో అంటే చెప్పారనమాట. సో అందులో నేను చాలా తొందరగా నేర్పిస్తాను. వాళ్ళకు మా ఊరోళ్ళే కాబట్టి వీళ్ళకి తెలుసు నేను ఏ విధంగా నేర్పించేది ఏంటి అనేది. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేర్పిస్తానండి. నేను వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారే, ఇంకా కొన్నాళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి అట్లా పేరే నాది కాదనమాట. సో వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకొని ఫాస్ట్గా వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకొని ఇంకా ఇంటి పక్కల అట్లా కుట్టుకున్నా నాకు పేరే కదా. ఇప్పుడు గురువులకి ఇప్పుడు అంటారు కదండి, నేర్చుకున్న వాళ్ళు మళ్ళా మంచి పొజిషన్లో ఉంటే గురువులకి ఆనందం అనేసి. నేను నేర్పిస్తున్నాను కాబట్టి నేను కూడా ఒక గురువునే అనుకుంటాను ఎప్పటికీ. సో నా దగ్గర నేర్చుకునే వాళ్ళల్లో ఒక అమ్మాయి ఈ మధ్య మ్యారేజ్ అవుతుంది. ఆ అమ్మాయికి కూడా బాగా మిషన్, ప్రతి ఒక్కరు మిషన్ అయితే కుడుతున్నారండి, ఎవరైతే ఖాళీగా అయితే లేరు. ఒక అమ్మాయి మాత్రమే ఇప్పటికైతే మిషన్ అయితే తెచ్చుకోలేదంట, ఊరికే నేర్చుకుంది కానీ పక్కనైతే అట్లానే ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేయట్లేదు. సో కొంచెం నిదానంగా, అంటే తన పెళ్ళైన అమ్మాయి కాదనమాట, వాళ్ళ నాన్న తెస్తే నేను మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను అక్క. పనికి స్కూల్ వెళ్ళట్లేదు అనమాట. మా అన్నయ్య కూడా చాలా రోజులు అవుతుంది. సో వాళ్ళ ఇంటి పరిస్థితులు బట్టి వాళ్ళు ఏమో మనకైతే తెలియదు. సో ఎప్పుడన్నా వస్తుంటుంది అనమాట, ఎప్పుడైనా పలకరియడానికి అట్లా వస్తుంటుంది. సో ఏదైనా డౌట్లు ఉంటే, ఇప్పుడు ఏదైనా డ్రెస్సులు అవి తీసుకొని వస్తుంది అనమాట. అప్పుడు కూర్చొని డౌట్ల వల్ల అడుగుతూ ఉంటుంది అనమాట. కొంచెం అట్లా కూర్చుంటుంది నా దగ్గరే కూర్చొని, ఇంకా వాళ్ళ డౌట్ల వల్ల అయితే అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంక ఈ బ్లౌజ్ కటింగ్ కూడా అయిపోయిందండి. చూశారు కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి అయితే కటింగ్ అయితే చేసేసాను. చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. ఏమంటే వీళ్ళకి నేర్పించడం వల్ల కొంచెం స్లోగా అయితే అయిపోతున్నాయి పనులు. నేను ఇదే టైంలోనే ఎన్ని బ్లౌజెస్ ఉండగానే మళ్ళీ నేర్పించే వాళ్ళని కూడా నాకు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ప్రెజర్ అయితే ఎక్కువైపోయింది. కుట్టేది ఉక్స్లకి అయితే వాళ్ళే పెట్టేస్తున్నారులేండి, బ్లౌజులకి ఉక్స్లు. సో ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇది కాదు, ఇంకొకటి కూడా 2 బ్లౌజులు ఒకరివి అనమాట. సో నార్మల్ కట్ బ్లౌజులు ఆ 2 కూడా స్టిచ్చింగ్ అయితే చేశాను. బట్ ఏంటంటే వాళ్ళు వెంబడి వచ్చేసినారు, కుట్టంగానే వచ్చేసినారనమాట. సో కొంచెం కూర్చొని కుట్టేంత వరకు ఉండి తీసుకుని వెళ్ళిపోయారనమాట మాట్లాడుకుంటా. సో వాళ్ళ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. మళ్ళీ ఈ బ్లౌజ్ అండి, ఇవి ఇంకా ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో కటింగ్ చేసి పెట్టుకోవటం వల్ల నాకు ఫాస్ట్గా అయితే అయిపోయింది. అది తొందర అనమాట. మళ్ళీ ఈరోజు కూడా కరెంట్ పోతుందో ఏమో, ఈరోజు కూడా కరెంట్ పోతే పనులల్లా వేస్ట్ అయిపోతాయి అనేసి ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది వీడియో అంతా నేను తీయలేదండి, అంటే ట్రైపాడ్కి ఏం పెట్టలేదు. మిషన్ నేర్చుకునే పిల్లకు అలాగే మా పిల్లలకు కానీ అట్లా ఎవరికొకరికి అయితే చేతికి అయితే ఇస్తున్నాను. సో అట్లా ఎవరితో ఒకరితో వీడియో అయితే తీపించుకుంటున్నాను అనమాట. అందుకే సరిగా వీడియో అనేది వాళ్ళు తీయలేదు. అట్ట కదిలించుకుంటా, సగం ఫేస్ కనిపించకుండా, కొంచెం బట్టలు కనిపించకుండా, అంటే మన కుట్టేటువంటి క్లాత్ల వల్ల ఏం కనిపించకుండా అట్లా అయితే తీసేసారనమాట. ఈ వ్లాగ్ అయితే పిల్లలు తీసినారు కాబట్టి కొంచెం అయితే అడ్జస్ట్ అయితే అవ్వండి. సో నెక్స్ట్ కొంచెం నేను ఫ్రీ టైంలో ఉంటే నేనే ట్రైపాడ్ అనేది పెట్టుకొని చెక్ చేసుకొని నేను వీడియోస్ అయితే తీస్తాను. ఇప్పుడు వీడియో ట్రైపాడ్ పెట్టుకొని వీడియో తీయొచ్చు, బట్ ఏంటంటే జాంకులు లేయాలి, మళ్ళీ ట్రైపాడ్ కాడ అది రికార్డ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇవి ఎండలకాలం కదండి, వీడియోస్ అనేవి అస్సలు రికార్డ్ అనేది అవ్వట్లేదు. నేను ఈ వీడియోస్ కటింగ్ చేసుకుంటూనే, అంటే ఈ బ్లౌజెస్ కటింగ్ చేసుకుంటూ చాలా బ్లౌజెస్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలని చూశాను. బట్ ఏంటంటే సెల్ హీట్ ఎక్కిపోతుంది అనమాట. కొద్దిసేపు సెల్ ఆన్లో పెట్టినా కెమెరా కానివ్వండి, కొంచెం చూసినా కూడా సరే హీట్ ఎక్కిపోతాయి. అట్లాంటిది మనం కెమెరానే పెడుతున్నాం కదా, కెమెరా అంతసేపు మనకు బ్లౌజెస్ కటింగ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేసేసరికి అవి ఇంకా చాలా టైం అయితే అవుతుంది. అదే మనం ఫాస్ట్ కటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వీడియోలు ఇస్తే అది సెట్ అవుతుంది. ఎందుకంటే మనం ఫాస్ట్ కటింగ్ చేస్తాము, అప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేయం కదా. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను ఇప్పుడు నేర్పిస్తున్నాను కాబట్టి అమ్మాయిలకి, సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో తీసాను అనుకోండి, అది ఇంకా ఎక్కువ టైం అయితే అవుతుంది. అది రికార్డు కాదనమాట. కొద్దిసేపటికే
కొంచెం రికార్డ్ అవుతుంది, తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోతుంది, క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో నేను అట్లనే ఒక 2-3 వీడియోస్ అనేవి అట్లనే చూసుకోకుండా అట్నే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడాను. ఆ వీడియోస్ అన్నీ అసలు రికార్డే కాలేదు. కష్టపడి అంటే గొంతు అంటే మీకు వినిపించాలనేసి గట్టిగా అరుచుకుంటూ మాట్లాడతానన్నమాట వీడియోస్లలో. సో అంటే నాయిస్ అంటే ఇక్కడ మా ఇళ్ళ సందున ఎక్కువ పిల్లలు ఇంటికాడనే ఉంటున్నారు కదా, పిల్లల సౌండ్లు వినిపిస్తాయి అనేసి వాళ్ళ మాటలు డైవర్ట్ కావాలని నేను గట్టిగా అరుస్తున్నాను అనమాట. నేను గట్టిగా అరిచినాను అనుకోండి, నా మాటలు ఒక్కటే దీంట్లో రికార్డ్ అవుతాయి, పక్కనవి వాళ్ళకి తగ్గిపోతాయి అనమాట అన్నట్టుగా నేను నా ఐడియా ప్రకారంగా నేనైతే వేసేసుకుంటూ గట్టిగా మర్చుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లా గొంతు నచ్చేలా ఎక్స్ప్లెయిన్ చేసిన అక్కడ చూస్తేనేమో రికార్డ్ అయితే కాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా తీయబ్బా ఇట్లా ఏం కాదు తీ అని పిల్లలతోనే ఎవరితో ఒకరితో అట్లా కొంచెం కొంచెం వీడియోస్ అన్ని అట్లా వాళ్ళతో షూట్ చేయించుకుంటూ ఇన్ని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఒక పక్కన పీరియడ్ వచ్చింది, మళ్ళీ పిల్లలకు నేర్పించాలి, మళ్ళీ నాకేమో ఇవి అర్జెంట్ బ్లౌజులు, అవి కూడా అర్జెంట్ బ్లౌజులలో మళ్ళీ ఫఫీ హ్యాండ్స్, మళ్ళీ ఇవి ఏమంటారు ఏదో సినిమా పేరు ఉంది చూడండి, నా సినిమా కాదు, కృష్ణ ముకుంద హ్యాండ్స్, మళ్ళీ ఏదో ఇంటికి దీపం ఇల్లాలు నాటికలో ఒక ఆమె వేసుకుంటుందంట చేతుల కిందికి, అలా కుట్టక్క అనేసి అయితే చెప్పింది. ఆ జాకెట్ కూడా మొత్తం అయితే కంప్లీట్ అయితే చేశానండి. పిల్లలు ఉన్న వరకు అయితే వీడియోస్ అయితే తీశాను. పిల్లలు ఏం చోట ఒక 2 బ్లౌజులే అండి, వీడియోలోనే తీయలేదు. కానీ ఈరోజు నిన్నైతే ఇంటికి ఇల్లాలు దీపం సీరియల్లో నాటికలో ఒక అమ్మాయి వేసుకుంటారని చెప్పాను కదా, ఆ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే ఈరోజు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. అది ఇంకా వీడియో అయితే తీయలేదండి, అది తీసింటే కూడా బాగుండు, కానీ కెమెరా ముందుకు వచ్చి చూపిస్తాలేండి. ఏం లేదు, ఓన్లీ ఫుల్ హ్యాండ్స్ ఒకటే అనమాట. ఫుల్ హ్యాండ్స్ గాజుల వరకు అయితే ఉంటుంది. సో ఆ బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే తీయలేదులేండి, స్టిచ్చింగ్ కూడా తీయలేదు, అంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోయారనమాట. సో అది కూడా వీడియో అయితే తీయలేకపోయాను. సో సింగిల్గానే రేపటి వ్లాగ్లో అయితే కంటిన్యూ అయితే చేసేస్తాను. సో అలాగే ఇది వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి. సో ఇది కూడా నేను ఆమె పిల్లలకైతే ఇద్దరికైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇంతకుముందుకు నేను కుట్టినటువంటి బ్లౌజే. సో ఆల్తీ బ్లౌజ్తో ఫస్ట్ మనము ఒకటేసారి టేప్ కొలతలు చెప్తే అర్థం కాదనేసి ఆల్తీ బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే ఎలా కట్టింగ్ అనేది చేసుకోవాలనేసి మీకు వీళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో అలాగే మీకు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మన ఛానల్లో ఫస్ట్ ఛానల్లో కానీ లేదంటే ఈ ఛానల్లో కానీ సపరేట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా వ్లాగ్ వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా వ్లాగ్ మరీ ఫుల్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పటికే మనకి 16 నిమిషాల వీడియో అయితే పెట్టాను ఇక్కడ. సో వ్లాగ్ ఎక్కువ అయిపోతుంది అనేసి మీకు ఇక్కడైతే చెప్పట్లేదు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చూడండి, ఆల్తీ బ్లౌజ్ అయితే మొత్తం ఇట్లా పెట్టేశాను. వీళ్ళు డౌట్లు అడుగుతున్నారు అనమాట, ఇట్లా ఏంటి అనేసి. సో వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా ఆల్తీ బ్లౌజ్ను ఇట్లా మామూలుగా ఇట్లా పెట్టేసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే అలా పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకున్న తర్వాత నడుము దగ్గర ఒక 1 ఇంచెస్ మీని కింద కుట్ల కోసం అంటే నడుము టక్స్ వేస్తాం అనమాట. మళ్ళీ ఆ తర్వాత ఫ్యూచర్లో అయితే ట్రిప్ కట్టడం కోసం ఇట్లా వేలి గుర్తులతో చూపించుకుంటూ ఇలా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను. అలాగే చూడండి, ఆల్తీ బ్లౌజ్ అయితే నెక్ పొడవు మొత్తం బ్లౌజ్ మొత్తం పొడవు ఇక్కడ దాకా అయితే ఉంది. మళ్ళీ ఒక 1 ఇంచు కుట్ల కోసం అయితే మార్క్ చేసుకున్నాను. అలాగే భుజం ఇక్కడ దాకా ఉంది, మళ్ళీ కుట్ల కోసం తీసేసాను అనమాట. అలాగే నెక్ కూడా ఏ విధంగా తీస్తానని కూడా మీకు చూపిస్తానండి నా పద్ధతిలో. అంటే ఇది ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అనమాట ఇది. సో నేనైతే ఎక్కువ శాతం టేపే వాడతానండి, ఎందుకంటే ఆల్తీ బ్లౌజులు కొన్ని పర్ఫెక్ట్ ఉండవు అనమాట. ఇది నేను కుట్టినదే కాబట్టి నేను ఆల్తీ బ్లౌజు ప్రకారంగా చూపిస్తున్నాను. వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజెస్ నా దగ్గరికి వచ్చినాయి అనుకోండి, వాళ్ళ బ్లౌజ్లోంచి నేను అస్సలు ఆల్తీ అనేది తీసుకోనండి. ఓన్లీ నేను వాళ్ళకి తీసుకునేది నడుము లూజు, చెస్ట్, అంతే, ఇంకంతకు మించి ఏం తీసుకోను. అలాగే ఆర్మ్ రౌండ్ కూడా తీసుకుంటాను. ఆ 3 కొలతలు అయితే తీసుకుంటాను, కానీ ఈ నెక్ విడుతూ అస్సలు తీసుకోనండి. నెక్కులు అనేవి వాళ్ళు సరిగా కూర్చోబెట్టారనమాట. సో ఇంకా నేను ఆ వల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళకి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలని అయితే వీళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మొత్తం టోటల్గా వాళ్ళకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ అడగండి అనేసి అయితే నేను మొత్తం చెప్తుంటాను అనమాట. వాళ్ళు కుట్టేటప్పుడు కూడా మిషన్ దగ్గర కొంచెం దూరం అయితే పెట్టాను కదా వాళ్ళకు మిషన్. సో అక్కడ కూడా వాళ్ళు వేసిపోవటం, లేదంటే వాళ్ళకి డౌట్ ఉందనుకోండి నేను లేసిపోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అలా చేస్తూ ఉంటాను అనమాట. చూడండి, ఇప్పుడు నెక్ కూడా చూడండి ఏ విధంగా తీసాను. ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే అలా పెట్టేసుకొని నేను నెక్ అయితే
నేను ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా తీయననమాట. బట్ ఏంటంటే వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి గదా! సో, అందుకోసం వచ్చేసి ఇవి ఆల్తి బ్లౌజులు అనేవి వేసుకొని ఉంటారు గదా! కొంచెం అనేవి చేంజింగ్ వచ్చేసింటాయనమాట. సో, అందుకోసం నేను దాని ప్రకారంగా అయితే చూపించాను. సో, వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను నెక్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఏంటి అనేది వాళ్ళకు మనం ఇప్పుడు ఫాస్ట్‌గా చెప్పేసుకుంటూ వాళ్ళకి అర్థం కాని పద్ధతిలో మనం చెప్పుకున్నామనుకోండి, వాళ్ళకి అస్సలు బుర్రకెక్కవు. సో, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, తర్వాత టేప్‌తో చూపిస్తాను. సో, ఆ విధంగా అయితే వీళ్ళకు మొత్తం బ్లౌజ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. అలాగే ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట నెక్కు. ఈ నెక్ ఏమో డీప్ పెద్దగుంది. అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఇది వాళ్ళు ఏపించుకునేది కాదులేండి. రెడీమేడ్ అంటే చీరకే వచ్చేసిందనమాట రెడీమేడ్‌గా. అంటే బ్లౌజ్‌కి వచ్చేసింది. మన షాప్‌లో శారీ కొనుక్కున్నప్పుడు వస్తాయి కదా బ్లౌజెస్‌కి, అలా వచ్చేసిందనమాట. బ్లౌజ్‌కేమో ఉన్నటువంటి మెడనేమో పెద్దగుంది. ఇక్కడ వచ్చినటువంటి మెడనేమో చిన్నగుంది. సో, అందుకోసం వచ్చేసి వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇట్లా చిన్నగా వచ్చినప్పుడు కొంచెం గ్యాప్ అయితే వస్తది. అలాగే నెక్ ఏమో బ్రాడ్‌గుందనమాట. అంత బ్రాడ్‌గా పెట్టేస్తే భుజాలనేవి జారుతాయి అనేసి అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో, ఈ బ్లౌజ్ కూడా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడొచ్చేసి టేప్‌తో కూడా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాననమాట. సో, ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది. సో, ఈ విధంగా అయితే ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళకు నేర్పిస్తున్నాను. అలాగే నా పనులు నేను చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి ఇంకా ఆ బ్లౌజ్ అయితే ఆ బ్లౌజ్ మీద శారీనే అండి ఇది. సో, ఈ శారీకైతే ఇప్పుడు జిగ్‌జాగ్ ఫాల్స్ వేయాలి. జిగ్‌జాగ్ ఫాల్స్ వేసేసి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. ఈ జిగ్‌జాగ్ ఒక సైడు పీకో చేస్తున్నానండి. ఒక సైడ్ మాత్రం కొంగు కుచ్చులు అయితే వచ్చాయి. సో, ఇక్కడ మనం పీస్‌లేసే క్లాత్‌లకి మనం కొంచెం ఫోల్డింగ్ అనేది ఎక్కువ పెట్టేసుకొని ఇక్కడ జిగ్‌జాగ్ చేస్తే పీసులనేవి బయటికి రావనమాట. అంటే మనం ఇప్పుడు ఓన్లీ జిగ్‌జా మిషన్‌తో ఫాల్ గానీ, పీకో గానీ చేయాలనుకున్నప్పుడు మనకిప్పుడు పీకో అండి మెయిన్‌గా చెరువులు కుట్టేటప్పుడు కొన్ని పీసులనేవి లేస్తూ ఉంటాయి. ఆ పీసులనేవి లేసినప్పుడు మనం ఒక సింగిల్ పొరతోనే ఎయగూడదనమాట. ఇప్పుడు ఊరికే జిగ్‌జా మిషన్‌కి ఊరికే అందిస్తదే కుట్టుకుంటూ పోతాది. కానీ ఇక్కడ అట్లా కాదనమాట. పీసులేసే క్లాత్‌ను మనం కొద్దిగా ఫోల్డింగ్ ఇట్లా చూడండి నేను వీడియో చూపించిన విధంగా ఇట్లా తిప్పి ఫోల్డింగ్ చేస్తాననమాట. ఫోల్డింగ్ చేసి దానికి అందిస్తాను మిషన్‌కి. అప్పుడు అది పీసులనేవి బయట కనిపించకుండా నీట్‌గా స్టిచ్చింగ్ అనేది చేస్తుందనమాట. సో, తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసా అనమాట. చూడండి నెక్ దగ్గర వచ్చేసి కొద్దిగా గ్యాప్ అయితే వచ్చేసింది. ఇక్కడ నేను సింగిల్ పాదాలు అయితే పాడాను. సో, సింగిల్ పాదాలు పూసలనేవి వారెక్కి ఉన్నాయండి. మనకు స్టిచ్చింగ్ అనేది రాలేదనమాట. పూసలే ఉన్నాయన్నమాట మొత్తం. సో, అందుకోసం వచ్చేసి అక్కడ నేను సింగిల్ పాదాలతోటి నెక్‌లయితే కుట్టేసాను. అందుకే ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేసింది. ఇక్కడ చూడండి తర్వాత వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్‌కు నెక్ పెద్దగా అయిపోయింది. అంటే నేను కుట్టినానులెండి ఇంతకు ముందుకు. సో, అప్పుడు బానే ఉండేది. ఇప్పుడు తను సన్నగా అయిపోయిందంట. సో, సన్నగా అయినాను నాకు కొంచెం నెక్ అనేది పైకి పెట్టండి అక్క అనేసి బ్లౌజ్‌కి కూడా నెక్ అనేది కొంచెం పైకైతే పెట్టేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.